ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ప్రభు మీ జీవితాల్ని ఆశీర్వదించునుగాక. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించి ముందుకెళ్దామండి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభా. ఎవరైతే నాయన ఈ లైవ్ వీక్షిస్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీ నామంలో దీవించండి, ఆశీర్వదించండి. మీ శాంతి, మీ సమాధానం వారి జీవితాల్లో కలగచేయండి. వారి కలతలు, కలవరాలు, నిరాశపరిచే ప్రతి సమస్య, ప్రతి దుఃఖం యేసు నామములో తొలగిపోనుగాక. వారి జీవితాల్లో బాధిస్తున్న ప్రతి బాధ, ప్రతి వేదన ఆ కల్వరి రక్తము ద్వారా మీరు పొందిన దెబ్బల చేత, మీరు కార్చిన పరిశుద్ధ రక్తము ద్వారా అందరికీ విడుదల, విమోచన కలగచేయమని, చూస్తుండగానే గొప్ప కార్యములు జరిగించండి. శాంతితో నింపండి, ధైర్యము దయచేయండి. మీ నెమ్మది కలుగునుగాక. వారి జీవితాల్లో కలిగే ప్రతి విధమైన సమస్య యేసు క్రీస్తు నామములో తొలగిపోనుగాక. I cast out every evil spirit in the name of Jesus Christ. నజరేయుడగు యేసు క్రీస్తు నామములో ఇప్పుడే ప్రతి దురాత్మ, ప్రతి చీకటి, ప్రతి అంధకారం, ప్రతి కలత, కలవరం నజరేయుడగు యేసు నామములో తొలగిపోనుగాక. బలమైన మీ కార్యములు చేయమని అలా చేసినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ అండ్ ఆమేన్. థ్యాంక్ యూ అండి. మంచిది. ప్రభు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మరొకసారి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. నేను నామాన్ని ఘనపరుస్తున్నానండి. అందరూ బాగున్నారండి. నా కొరకు, మా కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థిస్తున్న మీకు నా నిండు కృతజ్ఞతలు. అలాగే కొద్ది మంది అక్కడక్కడ మరి మంచి హృదయముతో పరిచర్యను ప్రేమిస్తూ సహకరిస్తున్న మీకు నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ జీవితాల్ని నిండారులుగా ఆశీర్వదించునుగాక. తన శాంతితో, సమాధానంతో మిమ్మును, మీ పిల్లల్ని, మీ కుటుంబాన్ని క్షేమాన్ని కలగచేసి, వర్ధిల్ల చేసి దీవించునుగాక. మరి అనేక దినాల నుంచి దేవుని యొక్క వాక్యంలో ఆశీర్వాదాన్ని గురించి వింటున్నాం ప్రియులరా. మన జీవితాల్ని ఇంకా వాక్యపు లోతులోకి నడిపించాలని కోరుకుంటున్నా. నాకు టాపిక్ ఏంటంటే మిగిలిపోయేంతగా ఆశీర్వదించును. అవును ప్రియులరా, అప్పుడప్పుడు మన జీవితం సరిపోని జీవితాన్ని చూస్తూ ఉంటాం. ఒక్కోసారి అక్కడికి అయిపోతుంది, ఆ నెల అయిపోతుంది. అసలు సరిపోని జీవితం చాలా బాధాకరం. ఏదో ఆ నెలంతా జరిగిపోయి అలా 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అలా జరుగుతున్న జీవితాలు కూడా ఉంటాయి. అయితే ఈ రెండింటిని కాక, ఈ రెండింటిని అధిగమించే జీవితమే మిగిలిపోయిన జీవితం. అనగా సరిపోకుండా ఉండటము కాదు, ఏదో అలా సాగుతున్నట్టు కాదు, ఇంకా దానికంటే ఇవన్నీ జరగగా, అంటే మన జీవితంలో ఏవేవైతే ఉన్నాయో అవన్నీ జరిగిపోగా మిగిలిపోయేంతగా ఆశీర్వాదాన్ని మనం అనేక సార్లు చూడలేకపోతున్నాం. ఒకవేళ మీ జీవితం అలాగుండొచ్చు. అయ్యా, నేను తెచ్చుకుంది ఏం సరిపోవట్లేదయ్యా, అన్ని బిల్స్ అయిపోతున్నాయి. అలా 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, అప్పులని, కుటుంబం అని, చదువులని, లేకపోతే వ్యాధుల కొరకని, ఇలాగా మా జీవితం కొన్ని ఏళ్ల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి ఇదే జీవితాన్ని జీవిస్తున్నామని ఒకవేళ దిగులుగా, కన్నీరుగా ఈ వాక్యాన్ని వింటూ ఉండవచ్చు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మీ జీవితంలో ఇక్కడి నుంచి ఏదైతే మీ జీవితంలో మిగలటం లేదో,
ప్రభు మిగిలేలాగా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. చూద్దామండి బైబిల్లోంచి 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 42వ వచనాన్ని చదువుతున్నా. మరియు ఒకడు బయల్షాలిషా నుండి మొదటి పంట బాబతు యవల పిండితో చేయబడిన 20 రొట్టెలను క్రొత్త గోధుమ బిలినను కొన్ని పండ్లను తీసుకుని వచ్చి దైవజన అతనికి కానుకగా ఇయ్యగా, అతడు జనులు భోజనం చేయుటకు దాన్ని వడ్డించడను. అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించటకు ఇవి ఎంత అని చెప్పగా, అతడు వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చుచున్నాడు గనక జనులు భోజనము చేయనట్లు వడ్డించమని మరలా ఆజ్ఞ ఇచ్చెను. ఇక్కడ ప్రవక్త దైవజనుడు ఎలీషా గారు ఉన్నట్లుగా చూస్తున్నాం. ఎలీషా గారిని ప్రేమించి ఒక వ్యక్తి కానుక తీసుకొస్తున్నాడు తన పంటల్లో నుంచి. మొదటి పంట బాపతంట యవల పిండితో చేయబడిన 20 రొట్టెలు, కొత్త గోధుమ వెన్నులను కొన్ని పండ్లను తీసుకొని వచ్చి దైవజనుడికి కానుకగా ఇస్తున్నంట. అప్పుడు దైవజనుడు అంటున్నాడు కదా, ఇవన్నిటిని కూడా మీరు జనులకు భోజనము చేయుటకు వడ్డించరనను. మరి అనేక మంది ఎలీషా దగ్గర శిష్యులుగా ఉన్నారు. అటువంటి వారందరికీ కూడా ఇవన్నిటిని భోజనముకి వడ్డించమని చెబుతున్నట్లుగా చూస్తున్నాం. అప్పుడు ఇందులో ఒక పనివాడు అంటున్నాడు కదా, శిష్యులు అక్కడ పనివాడు అంటున్నాడు 100 మందికి వడ్డించటకు ఇవి ఎంత అని చెప్పగా, 100 మందికి 20 రొట్టెలు ఎలా సరిపోతాయి? సరిపోవు కదా. మరి కొన్ని ఉన్నాయి, తెచ్చింది కొన్ని, ఇచ్చింది కొన్ని. ఈ 20 రొట్టెలు 100 మందికి 100 మందికి ఎలా వడ్డించగలం, ఎలా చేయగలం? అప్పుడు ఎలీషా ప్రవక్త ఈ విధంగా అంటున్నాడు, అతడు వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. వాట్ ఏ బ్లెస్డ్ అనాయింటింగ్. మరి చక్కటి ఆత్మ కలిగిన వాడు, సూపర్ న్యాచురల్ అనాయింటింగ్, అసాధారణమైన అభిషేకాన్ని ఎలీషా కలిగి ఉన్నాడు. అందుకే ఎలీషా ద్వారా చాలా అద్భుతాలు జరిగినాయి. మరి అనేక అద్భుతాలు ఏలియా ద్వారా జరిగినవి 8 అయితే, అంతకంటే మించి 16 అద్భుతాలు, మరి ఇంకా అనేక అద్భుతాలు ఎలీషా ద్వారా జరిగినట్లుగా బైబిల్లో చూస్తున్నాం. ఇక్కడ అతని మీదున్న ఆత్మను బట్టి ప్రవచిస్తున్నాడు. దేవుడు సెలవిస్తున్నాడు. ఏమని సెలవిస్తున్నాడంటే, వారందరికీ వడ్డించండి, ఇవి ఎంత అని చెప్పగా వారికి వడ్డించండి, వారందరూ తినగా ఇంకా మిగిలిపోతాయి. అసలు చాలా కష్టం అనుకుంటే, ఇక్కడ ప్రవక్త ద్వారా దేవుడు సెలవిస్తున్న ఒక మాట ఏంటంటే, వీరందరూ తినగా మిగులని యెహోవా సెలవిస్తున్నాడు కనుక జనులకు భోజనము చేయనట్లు వడ్డించుడని మరలా ఆజ్ఞ ఇచ్చెను. మొదటగా చెప్పాడు, మళ్ళా చెప్తున్నాడంట. చూడండి, ఈ 20 రొట్టెలు 100 మందికి ఎలా సరిపోతాయి? మిగలవు కదా. కానీ ఎలీషా మీదున్న ఆత్మ, దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క శక్తి ద్వారా పలుకుతున్న మాట ఎటువంటి కార్యం చేసిందో ఇక్కడ మనం చూస్తున్నాం. నిజంగా అందరూ తినగా ఇంకా మిగిలిపోతాయంట. వారు పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తర్వాత మిగిలిపోయెను. ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యమైన కార్యం. అవును ప్రియులరా, ఎక్కడైతే సూపర్ న్యాచురల్ అనాయింటింగ్ అంటే అసాధారణమైన అభిషేకం. న్యాచురల్ అనగా సాధారణం. అసాధారణమైన కార్యాలు దేవుడు చేస్తాడు. యేసు ప్రభు మీద ఉన్నప్పుడు ఆయన జన్మ, ఆయన కార్యములు అన్నీ కూడా అసాధారణమైనట్టుగా మనం చూస్తున్నాం. నీళ్ళ మీద నడవటం, నీళ్లను ద్రాక్షరసంగా మార్చడం, ఆయన ఒక జన్మ అనగా కన్యకు గర్భవతి కుమారుడిగా జన్మించటం, ఇవన్నీ కూడా న్యాచురల్ థింగ్స్ కాదు, సూపర్ న్యాచురల్, మానవాతీతంగా జరుగుతున్నాయి. మానవాతీతమైన కార్యాలు యేసయ్య కూడా చేసినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ దేవుని యొక్క ఆత్మ ద్వారా ఎలీషా కూడా అలాగే ఉన్నాడు. అందుకే అంటాడు, రేపటి లోపట కరువు తీరిపోతుంది, ఆకాశ వాకిళ్ళు తెరిచినా ఇలా జరుగుతుందా? 7th చాప్టర్లో, ఇదే చాప్టర్లో మనం చూస్తాం 2 రాజుల గ్రంథములు. ఇలాగా ఎలీషా ఏమి ప్రవచించినా, ఏమి చెప్పినా దేవుని యొక్క ఆత్మ ద్వారా అన్ని అద్భుతాలు జరిగినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ చూస్తే యెహోవా సెలవిచ్చుచున్నాడు.
ఏమని సెలవిచ్చుచున్నాడు? వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చినాడు గనక జనులకు భోజనము చేయనట్లు వడ్డించడమని మరలా ఆజ్ఞ ఇచ్చెను. అలాగే దేవుడు సెలవిస్తున్నాడు. మీ జీవితం ఇంతవరకు 10 సంవత్సరాలు కావచ్చు, 20 కావచ్చు, 15 కావచ్చు, ఏదో చాలని జీవితం, అసలు సరిపోవట్లేదయ్యా, చాలని జీవితం అంత అప్పులకి అయిపోతుంది, ఎంతో కన్నీరయ్యా, ఎన్నో ఏండ్లు అయిపోతుంది, మిగిల్చుకొని నా బిడ్డల భవిష్యత్తు కొరకు, ఒక ఇల్లు కట్టుకోవడానికి, ఒక మంచి జీవితానికి, అసలు నా జీవితంలో అటువంటి కార్యమే చూడలేకపోతున్నాను అంటున్నా. మీ జీవితంలో ఇక నుంచి యెహోవా సెలవిచ్చి ఉన్నాడు గనుక జనులు భోజనము చేయనట్లు వడ్డించనని చెప్పాను. మిగులునని చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. ప్రవక్త ద్వారా చెప్తున్నాడు, ప్రవక్త ద్వారా పలుకుతున్నాడు. ఏమంటున్నంటే మిగులుతాయి. ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో మిగులుట అనేది మీరు చూడలేకపోతున్నారా? కొన్ని ఏండ్ల నుంచి అపవాది దొంగిలిస్తుందా? మిగలకుండా చేస్తుందా? మరి చాలని జీవితమా? సరిపోవట్లేదా? అయితే ఇక్కడ దేవుడు అద్భుతమైన కార్యము చేస్తున్నాడు. సూపర్ న్యాచురల్ అనాయింటింగ్ ఎక్కడైతే పనిచేస్తుందో ఈ ప్రవక్త దగ్గర పనిచేస్తుంది. అందుకే ప్రవక్త దగ్గరికి తీసుకొచ్చిన ఆ రొట్టెలు అతడు తినలే, కానీ అక్కడున్న శిష్యులకు, ఎక్కడున్న వారికి వడ్డించనని చెప్పగా 100 మంది తినగా, దేవుని యొక్క వాక్యం అంటుంది, తినగా దేవుడు చెప్పినట్లుగా మిగిలిపోయినాయి అంట. తినిన తర్వాత మిగిలిపోయి 44 వచనం. వారు తిన్నారు, తృప్తిగా తిన్నారు. దేవునికి వాక్యం అంటుంది మిగిలిపోయినాయి అంట. ఎంత ఆశ్చర్యమైన కార్యం! ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో ఇక నుంచి అటువంటి కార్యము జరుగును గాక. అందుకే ఫిలిప్పీయులకు 4:19 వచనంలో దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు మహిమలో ప్రతి అవసరము తీర్చబడును గాక. నీ అవసరతల కొరకు కన్నీరు కాస్తున్నవా? నీ అప్పులని, నీ కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఎన్నో అవసరతలు, ఎన్నో అక్కరలు ఉన్నాయి. అందుకే 3:20 ఎఫెసీలో చూస్తే మనం అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి యుగ యుగాలు క్రీస్తు యేసు నామములో కృతజ్ఞతలు కలుగును గాక. యేసు క్రీస్తు ద్వారా దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇక్కడ చూస్తే అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే దేవుడు అత్యధికముగా చేయగల దేవుడు. మన అడగక ముందే మన అక్కర ఎరిగిన దేవుడు ఆయన. నీ జీవితంలో నీ అవసరతలను బట్టి, నీ అక్కరను బట్టి దిగులు చెందుతున్నావా? కన్నీరు విడుస్తున్నావా? అప్పులైపోయినాయి అని, అనారోగ్య సమస్యలు, ఇవన్నీ కూడా మరి మాకేమి కూడా మిగలటం లేదు, ఇలా కొన్ని ఏండ్లు అయిపోతుంది, కొన్ని సంవత్సరాలు అయిపోతుంది అని ఒకవేళ విచారపడుతున్నావా? ఈవినింగ్ టైంలో ప్రభు మీ జీవితంలో మిగిలిపోయే ఆశీర్వాదాన్ని మీకు ఇచ్చునుగాక. మత్తయి సువార్త దేవుని యొక్క వాక్యములు కనుక చూచినట్లయితే మత్తయి సువార్త 14వ అధ్యాయము 15 వచనం నుంచి ఒకసారి చూసినట్లయితే, సాయంకాలమైనప్పుడు శిష్యులు ఆయన వద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశం, ఇప్పటికే ప్రొద్దుపోయాను, ఈ జనులు గ్రామంలోకి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొని వారిని పంపివేయమని చెప్పింది. యేసు వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా, వారిక్కడ మన యొద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరి ఏమీ లేవని ఆయనతో చెప్పిరి. అందుకైనా వాటిని నా యొద్దకు తెండని చెప్పి పచ్చిక మీద కూర్చున్నని జనులకు ఆజ్ఞాపించి 5 రొట్టెలు 2 చేపలు పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చెను. శిష్యులు ఆ జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి నొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. యేసు ప్రభు ద్వారా కూడా ఇటువంటి కార్యం జరుగుతుంది. అవునైనా, యేసు ప్రభు దేవుని కుమారుడు. మరి దేవునికి వాక్యం అంటుంది దేవుడని, దేవుని కుమారుడని బైబిల్లో మనం చూస్తున్నాం. ఇక్కడ చూస్తే యేసు ప్రభు ఒక అద్భుతాన్ని చేస్తున్నాడు. ఎటువంటి అద్భుతం? 5,000 జన సమూహము. పురుషుల గురించి వ్రాయబడింది, స్త్రీలు పిల్లల గురించి వ్రాయబడలే. అక్కడికి వచ్చిన వారందరి జీవితంలో అప్పటికి 3 దినాలు అయిపోయింది. చక్కటి వాక్యాన్ని వింటున్నారు. మరి వెళ్తే సొమ్మసిల్లిపోతారేమని మీరే వారికి భోజనము పెట్టమని చెప్పినట్టుగా చూస్తున్నాం. మా యొద్ద అంత ఏమీ లేదు, ఇక్కడ ఏమీ లేదని చెప్పినప్పుడు, వారి యొద్ద ఏమీ ఉందని చూసినప్పుడు ఒక బాలుడు 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చినట్టుగా చూస్తున్నాం. అప్పుడు వాటిని ఎత్తి
ఆశీర్వదించి, దేవునికి వాక్యం అంటుంది, ఆ రొట్టెలు ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి స్తోత్రము చేసి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చను, శిష్యులు వడ్డించరి. ఎప్పుడైతే ప్రభు చేతిలో పెట్టారో 5 రొట్టెల్ని 2 చేపల్ని ఆశీర్వదించాడంట. మరి మనం కూడా మనకు కలిగిన దాన్ని, మన జీవితాన్ని, మన హృదయాల్ని, అది రొట్టె కావచ్చు, అది నీ కష్టార్జితము కావచ్చు, నీ కష్టం కావచ్చు, ఏదైనా కానీ నీ జీవితంలో ఆయన చేతిలో పడ్డ ప్రతిది కూడా విరవబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. స్తోత్రము చెల్లించి దేవుని యొక్క వాక్యం అంటుంది కదా, వారందరూ అక్కడ పచ్చిక మీద కూర్చోమని చెప్పినప్పుడు పచ్చక గల చోట్ల ఆయన పరుండ చేస్తున్నట్టుగా చూస్తున్నాం. వారందరికీ మంచి ఆహారాన్ని సిద్ధపరుస్తున్నాడు. ప్రభు అద్భుతము చేస్తున్నాడు. ఉన్నవి కొన్ని 5,000 మంది కంటే ఎక్కువగా ఉన్న వారికి ఎలా జరుగుతుంది? ఇది సాధారణంగా జరగదు, అసాధారణమైన కార్యము తప్ప. సూపర్ న్యాచురల్ అనాయింటింగ్ ఎప్పుడైతే మన జీవితంలో ఉంటుందో అటువంటి కార్యాలైతే ఎలీషా ద్వారా అదే జరిగింది. ఇక్కడ యేసు ప్రభు కూడా ఆయన జననము అటువంటిది, ఆయన మీదున్న అభిషేకం అటువంటిది. మరి ఇక్కడ చూస్తే యేసు ప్రభు సూపర్ న్యాచురల్. ఇంకా విధంగా చెప్పాలంటే అసాధారణమైన కార్యాలు చేశాడు. అసాధారణమైన లోకములోంచి వచ్చాడు ఆయన, పరలోకాన్ని నుంచి వచ్చాడు, దేవుని కుమారుడు ఆయన. మరి ఈ ప్రభు దగ్గరికి ఎప్పుడైతే ఈ 2 చేపలు 5 రొట్టెలు ఎప్పుడైతే ఇచ్చారో వాటిని ఎత్తి స్తోత్రము చేర్చి రొట్టెలు విరిచి వడ్డించనని చెప్పినప్పుడు వారందరూ తినటమే కాదు, తృప్తి నొందటమే కాదు, ఇంకా మిగిలిపోయినాయి అంట. ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో ఇన్ని సంవత్సరాల జీవితంలో మిగలకుండా అపవాది దొంగిలించిందా? మిగలటం లేదు అని విచారపడుతున్నావా? బాధపడుతున్నావా? అయ్యా చాలని జీవితం అయ్యా, సరిపోవట్లేదయ్యా, తెచ్చుకుంటున్నయ్యా, కానీ సంచులో చినిగిపోయిన దాంట్లో వేసినట్టుగా అయిపోతుందయ్యా, అప్పులయ్యా, అనారోగ్య సమస్యలయ్యా, మిగలకుండా చేస్తుంది నీ జీవితం. ఒకవేళ అపవాదంటే ఈరోజు దానికి పులి స్టాప్ కలగబోతుంది. ఈ రోజు నుంచి ఒక అద్భుతం జరగబోతుంది. సూపర్ న్యాచురల్ అనాయింటింగ్. నువ్వేదైతే దేవుని చేతిలో పెడతావో నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని, నీ కలిగిన దాన్ని, నీ రొట్టెను, నీ ఆహారాన్ని, నీ కష్టార్జితాన్ని, ముఖ్యంగా ఇక్కడ చూస్తే 5 రొట్టెలు 2 చేపలు కష్టార్జితముతో కష్టపడి తీసుకొచ్చిన వాటిని ఆ ప్రభు చేతిలో పెట్టగా వాటిని విరిచి ఆశీర్వదించి అవి తిరిగి ఎలాగొస్తున్నాయి అంటే తినగా తృప్తి నొందగా 12 గంపలు ఎత్తారంట, మిగిలిపోతున్నాయి అంట. అవును ప్రియులరా, ఈ దినము నుంచి, ఈ నెల నుంచి, ఈ ఫిబ్రవరి మాసము నుంచి నీ జీవితంలో మిగిలిపోయే కృప నీపై ఉండునుగాక. అటువంటి అభిషేకం నీలో పంచేనుగాక. దేవునికి అటువంటి శక్తి నీ జీవితంలో పనిచేయనుగాక. వారందరూ కూడా చక్కగా భోజనము చేశారంట, తిని తృప్తి నొందారంట. తిని తృప్తి నొందటమే కాదు, ఇంకా 12 గంపలంట. 12 నెలలు కావచ్చు, ఇంకా 12 ఏళ్ళు కావచ్చు, 12 సంవత్సరాలు కావచ్చు, ఇంకా మిగిలిపోతున్నాయి. అవునైన చేతిలో పెట్టబడినది మిగిలిపోవటమే. మిగిలిపోయేంత ఆశీర్వాదము చూస్తాం ఈ లైవ్ ద్వారా. మీ జీవితములు ఇక నుంచి అటువంటి అద్భుతము జరుగునుగాక. ఇక్కడ ప్రభు కొలత లేని ఆత్మను కలిగి ఉన్నాడు. యేసయ్య చేతిలోంచి కొలత లేని ఆత్మ ప్రవహిస్తుంది. మరి యేసు ప్రభు చేతిలో పెట్టబడింది, విరవబడిన తర్వాత అది ఎలాగైపోయిందంటే మల్టిట్యూడ్, అక్కడ చాలా జనసమూహం ఉంది. 5,000 మంది ఉన్నారు. ఓన్లీ పురుషుల గురించి వ్రాయబడింది. స్త్రీలేమి, పిల్లలేమి చాలా మంది ఉన్నారు. వారందరూ అనగా ఒకవేళ ఉదాహరణకి వేసుకొని ఒక్కొక్కరిని తీసుకొచ్చినా ఎంతమంది అవుతారు? తక్కువ 15,000 మంది కంటే ఇంకా ఎక్కువగా ఉంటారు. అటువంటి వారు 5 రొట్టెలు ఎలా తినగలరు? ఎలా భుజించగలరు? ఎలా పరచగలం? ఎలా? వీరికి 5,000 మందికే చాలా కష్టం. 10 మంది తినటమే చాలా కష్టం. 5 తినటమే చాలా కష్టం. అటువంటిది ఇక్కడ ఒక అద్భుత కార్యం జరుగుతుంది. విరుస్తున్న కొలది, విరవబడిన చేతిలోంచి వచ్చిన ప్రభు యొక్క చేతిలోంచి తిరిగి వడ్డిస్తున్న కొలది, శిష్యులు వడ్డిస్తున్న కొలది అది ఏమైపోతుందంటే మరి అధికమైపోతుందంట. 5,000 మంది కంటే ఎక్కువైన ప్రజలు అందరూ తినగా
గంపల నిండా మిగిలిపోతున్నాయి, ఎత్తుతున్నారంట. ఈ లైవ్ ద్వారా మీ జీవితంలో కూడా అటువంటి కార్యము జరుగును గాక. సూపర్ న్యాచురల్ అనాయింటింగ్ మీ మీదకి దిగివచ్చును గాక. అసాధారణమైన అభిషేకం నీలో పనిచేయను గాక. నీ చేతుల్లో, నీ పొలములో, నీ కష్టములో, నీ కష్టార్జితములో, నువ్వు తెచ్చుకున్న దాంట్లో నువ్వు తినగా, నువ్వు తృప్తి నొందగా, నీ కొరకు, నీ పిల్లల కొరకు, ఇంకా వేరే వారికి ఎత్తి పట్టిన దాంట్లోంచి ఇచ్చే అంతగా యేసు నామములో మిగిలిపోవునుగాక. అవును ప్రియులారా, దేవుడు అటువంటి అద్భుత కార్యాలు ఎన్నో చేశాడు ఇక్కడ. అదే అధ్యాయం మత్తయి సువార్త 15వ అధ్యాయాన్ని కనుక మీరు చూసినట్లయితే, బైబిల్లో చూస్తే ఇక్కడ దేవుని యొక్క వాక్యం అంటుంది, కొంతమంది 4,000 మంది పురుషులు ఉన్నారంట. గొప్ప జనసమూహం తృప్తిపరచడం కావలసిన రొట్టెలు అరణ్య ప్రజలు ఎక్కడి నుండి వచ్చనో ఇక్కడ కూడా అదే ప్రశ్న వేస్తున్నాడు. యేసు మీ వద్ద ఎన్ని రొట్టెలని వారు అడగగా 7 రొట్టెలు కొన్ని చేపలు ఉన్నాయని వారితో చెప్పిరి. అప్పుడు ఆయన నేల మీద మళ్ళా కూర్చోమని చెప్తున్నాడు. ఇది అద్భుతం. 5 రొట్టెలు 2 చేపలు అప్పుడు చేశాడు, మళ్ళా చేస్తున్నాడు. 4,000 మంది ప్రజలు ఉన్నప్పుడు, అంతకంటే మళ్ళీ పురుషులు స్త్రీలు ఉన్నారు. అక్కడ 7 రొట్టెలు ఉన్నాయంట. ఆ చేపలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చాను. శిష్యులు జనసమూహాలకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన పిమ్మట, వారికి ఇష్టమైనంత వరకు తిన్న తర్వాత, తృప్తి నొందిన తర్వాత మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. ఇంకొక చోటు ఉంటది పిల్లరా, చేపలను మరి రొట్టెను కూడా ఎత్తి పట్టారంట. అవును, ఎత్తి పట్టి అంత, మిగిలిపోయి అంత ఆశీర్వాదం నీ జీవితంలో కనబడును గాక, నీ కుటుంబంలో కనబడును గాక, నీ మినిస్ట్రీలో కనబడును గాక, నీ సావాసంలో కనబడును గాక. నీకు సహకరిస్తున్న బిడ్డల జీవితంలో యేసునామములో అటువంటి జీవితము కనబడును గాక. ఈ వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీలో, ఈ గ్రేస్ టైమ్ చర్చిలో ఎవరైతే పాలి భాగస్తులుగా ఉంటున్నారో మీ అందరి జీవితంలో, వారే కాదండి, మిగతా వారందరి జీవితంలో కూడా తినగా తృప్తి నొందగా మిగిలిపోయేంత ఆశీర్వాదం యేసే మీ జీవితంలో ఇచ్చును గాక. నిజమే, ఒకవేళ కన్నీరు కార్స్తున్నాం, అనేక సంవత్సరాలు ఎదురు చూస్తున్నాం, ప్రభా నా జీవితంలో ఏం మిగలటం లేదయ్యా, అంత తగులుడే అవుతుంది, నెల రాగనప్ప అయిపోతుంది, సరిపోవట్లేదయ్యా, ఎదురు చూస్తున్న ప్రభా, దుఃఖముతో ఉన్నానయ్యా, విచారముతో ఉన్నాను, ఎంతో వేదనతో ఉన్నాను, ఏదో నెల గడుస్తుంది, అయిపోతుంది అలాగ అయిపోతుంది తప్ప మరొకటి ఏమి కనబడతలేదయ్యా, నా జీవితంలో నా పిల్లలకు నాకు అయ్యా ఎన్నో ఏండ్లు అయిపోతుంది అని ఒకవేళ విచారపడుతున్నావా, ఈ రోజు నుంచి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఎలీషా అంటున్నాడు, యెహోవా సెలవిచ్చుచున్నాడు, మిగిలిపోయేంతగా దేవుడు చేయబోతుందని చెప్పాడు. నిజమే, అటువంటి కార్యము చేసినట్లుగా చూస్తున్నాం. అవును ప్రియులారా, దేవుడు అటువంటి కార్యాన్ని మీ జీవితంలో కూడా జరిగించగలడు.